నీళ్ళ లోపల నగబడు నీడవలెను చిత్తమందున దోచుని చరము చిత్తశుద్ధిగా నుండుటే పరమపదము కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. నీళ్ళ లోపల నగపడు నీడవలెను చిత్తమందున దోచుని చరము చిత్తశుద్ధిగా నుండుటే పరమపదము కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై నిజ గురుభ్యో నమః. బాలరామ పండితుల వారి కేవలాత్మ శతకమునందు ఈరోజు మనం 27వ పద్యం. ఇది ఈ ఆత్మ అనే దానిలో ఈ అండపిండ బ్రహ్మాండమాదిగా కలిగినటువంటి విశ్వమంతా కూడా బీజంలో వటవృక్షము వదగబడినట్లుగా, అద్దం లోపల కొండ ఉన్నట్లుగా ఉంది అని తెలియజేసి ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. సాంఖ్య సూత్రాన్ని అనుసరించి గురుదేవులు ఎలా అంటే, నీళ్లలో నగపడు నీడవలెను. జలంలో దాని మీద ఏదైతే ప్రతిఫలిస్తూ ఉన్నదో అది ప్రతిబింబంగా నీడ రూపంగా మనకు కానవస్తూ ఉన్నది. అయితే ఎప్పుడు కానవస్తుంది అది? జలము అలజడిగా ఉన్నప్పుడు కాదు. జలము ప్రశాంతతతో నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే గోచరిస్తుంది, ఒక నీడలాగా. అయితే ఆ జలములో ప్రతిబింబించేటువంటి నీడ ఎలా కనిపిస్తుందో, చిత్తమందున దోచుని చరము ఆకాశ ద్వితీయార్థములోని తృతీయ భాగము ఏదైతే ఉన్నదో అది ఆకాశ జలములతో కూడి చిత్తస్వరూపంగా ఉన్నది. అది ఎక్కడ తోస్తున్నది? ఈ చరము అచరము, స్థావర జంగము. చలనమైనటువంటిది అంటే ఏంటి? చైతన్యము కలిగి మార్పు చెందుతూ ఉన్న 84 లక్షల జీవరాశులు కానీ, అలానే అచరమైనటువంటి సర్వము కానీ, కదలనిది కదిలేవి రెండు కూడా ఎక్కడ తోస్తూ ఉన్నవి? ఇవి చిత్తములో తోస్తూ ఉన్నాయి. ఎలా? నీళ్ల లోపల నీడ తోచినట్లుగానే తోస్తూ ఉన్నది. ఇక్కడ చిత్తము అన్నా, జ్ఞానము అన్నా, మనస్సు అన్నా, అంటే ఈ అంతరేంద్రియములు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఆత్మకు ప్రతిరూపాలే. ఆత్మ వేరు, చిత్తము వేరు కాదు. ఆత్మ వేరు, మనస్సు వేరు కాదు. ఆత్మ వేరు, బుద్ధి వేరు కాదు. అన్నీ అదే ఉన్నది. ఇక్కడే మనం గమనించవలసినటువంటి కీలు. వాటిని విడివిడిగా చూసినంత కాలం అది సాంఖ్యసూత్రం ప్రకారంగా పంచవింశత తత్వములుగా ఉన్నదే కానీ, అలానే 17 తత్వములుగా, అనేక తత్వములుగా ఏదైతే ఉన్నదో అది ఆత్మ. ఈ చరాచరమంతా కూడా ఎక్కడ తోస్తూ ఉన్నది? ఆత్మ ఏందే. అంటే ఆత్మకు ప్రతిరూపం ఏది? చిత్తమే. చిత్తమందున దోచుని చరము చిత్త శుద్ధిగా నుండుటే పరమ పదము. అయితే చిత్తము శుద్ధిగా ఉండాలి అంటున్నారు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటారు వేమన. చిత్తశుద్ధి అంటే ఏంటి? చిత్తము నిరంతర చింతనతో ఉంటుంది. చిత్తం యొక్క లక్షణమే చింతన. చింతన లేకుండా ఎప్పుడైతే చిత్తము కదలని స్థితిలో ఉంటుందో ఆ విధముగా ఉండటమే పరమపదము అంటున్నాడు. ఎప్పుడు చిత్తం తన యొక్క చలన గుణాన్ని మానివేస్తుంది అంటే
దానిలో కదలిక లేనప్పుడు, కదలిక ఉన్నట్లయితే చిత్తశుద్ధి అనేది ఉండదు. ఆ విధముగా చిత్తశుద్ధిగా ఉండటమే పరమపదము. ఇక్కడ పరమపదము అంటే చిత్తములో చలనం లేనప్పుడు నీలో ఎలాంటి చలనము ఉండదు, ఏ చింతన ఉండదు. ఏ చింతన లేనప్పుడు నీవు ఏ స్వరూపమై ఉంటావు? నిండైన పరమపదమై ఉంటావు. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ అని తెలియజేశారు. జై గురుదేవా.